అండ్ మూవీ నుంచి మీరు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అది చెప్పలేదు, అది స్కిప్ చేశారు. స్కిప్ చేయడం ఏంటి? ఇన్ఫర్మేషన్ నేను ఇస్తా కదా. కాదు, మీరు ప్రతి క్వశ్చన్ అడుగుతారు, దానికి ఏదో ఒక మూవీ చూస్తే మనకి చేస్తాం మేము. మా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా జనాలకి తెలుసుకోవడానికి. మీకు అర్థం అవ్వట్లేదు, మా సినిమా గురించి చెప్పడానికి స్కిప్ ఎందుకు చేస్తాం మేము? మాకేం అవసరం? మరి ఆన్సర్ చేయండి స్కిప్ చేయకుంటే. ఆన్సర్ చేయడానికి ఏదో మేము వచ్చింది. సరే ఆన్సర్ చేయండి, ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారు మీరు? మా సినిమాలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్, ఎమోషన్, లవ్, రొమాంటిక్, ట్విస్టులతో కూడుకున్న ఒక బ్లాక్ బస్టర్ సినిమా రాబోతుంది. థ్రిల్లర్ డాన్ 360. డాన్ 360 ఇట్స్ ఏ కొత్త పాయింట్, ఇంతవరకు ఎవరు టచ్ చేయలేని పాయింట్. మొబైల్లో యాప్, అది కూడా రౌడీలు బుక్ చేసుకోవడానికి యాప్, అదొక పాయింట్. అలాంటి పాయింట్స్ 100 పాయింట్స్ ఉంటాయి. మా డైరెక్టర్ మీరు నమ్మి, మా డిఓపి, నేను, ఇంతమంది టెక్నీషియన్స్ ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేశాము. మీరు ఫేక్ అని చెప్పడానికి మేము చేయలేదు. నేను ఫేక్ అని చెప్పట్లేదు, ఫేకా రియల్ అని అడుగుతున్నా. నేను ఫస్ట్ నుంచి అదే అడుగుతున్నా. ఆన్సర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఫేక్ అన్నారు కాబట్టి నేను ఇప్పుడు అంటే నేను ఫేక్ అన్నానా? మీరు అడిగిన క్వశ్చన్ అదే. మీరు మీరు ఎడిట్ చేసుకుని మీరే చూసుకోండి. మీరు రెండోసారి కూడా అన్న తర్వాతే నేను రియాక్ట్ అయ్యాను. నేను మీరు తీసింది ఫేక్ అని లేదు, మీరు మళ్ళీ వినొచ్చు. కెమెరాస్ ఇక్కడ మన దగ్గరే ఉంటాయి, మనకే రికార్డ్ అవుతుంది కదా, సో వినొచ్చు. మనం కూడా వెళ్ళి చెక్ చేద్దాం. చెక్ చేద్దాం. సో అండ్ మూవీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పట్లేదు, మీరు స్కిప్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ కావాలా మూవీ గురించి? ఇంత క్లియర్ గా నేను యాక్షన్, థ్రిల్లర్ మూవీ, సస్పెన్స్ ఉంటది, రొమాన్స్ ఉంటది, లవ్ ఉంటది, ఫైట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇదే కదా ఆన్సర్ చెప్పినా నేను. మీరు ఆగుతారా కొంచెం సేపు? ఆయన మాట్లాడుతున్నారు కదా, మాట్లాడనివ్వండి. కొద్దిగా మీరు ఆగండి. కొద్దిగా మీరు ఆగండి అంటే వేరేగా ఉంటది. అసలు మీరు ఆగుతారా అంటే అసలు ఏంటి మీ ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. విధానం, అడిగే విధానం. నేను ప్రాపర్ గానే అడుగుతున్నాను. అట్లా కాదు, నేను అడుగుతాను, నేను మిమ్మల్ని అడుగుతాను. ఓకే అడగండి. హాయ్ అండి. హాయ్. మీరు ఒక కారు రియల్ స్టంట్ చేశారు కదా? చేసామండి. అదే రియలే కదా? చెప్పండి, రియలే కదా? అది నేను మూవీ చేయలేదు కదా, సో నేను ఎలా చెప్తాను? అడిగే పద్ధతి ఇలా ఉండాలి అంటున్నాడు ఆయన. మీరేమంటారు? అది రియల్ ఫేక్ అంటున్నారు అందరూ. అంటే ఎవరన్నారు? ఎవరు అన్నారని అనట్లేదు నేను. అది రియలా ఫేకా అని అడిగాను. మీరు ఆన్సర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. కూడా మీరు ఫేక్ అన్న తర్వాత ఈ డిస్కషన్ స్టార్ట్ అయింది. దీని కంక్లూజన్ ఇచ్చేద్దాం. మీకు ఇంటర్వ్యూ చేయాలని ఉంటే చేయండి, లేదంటే కెమెరాస్ ఆఫ్ చేసి వెళ్ళిపోదాం. క్లియర్ గా చెప్తున్నా. సో మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికే కదా ఇక్కడ కూర్చుంది? చెప్పండి, మీకు ఇంకేం కావాలి? ఇంకేం డౌట్స్ ఉన్నాయి? మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికైనా కూర్చుంది. అవును. మరి నేను అడిగిన క్వశ్చన్స్ కి ఎందుకు ఆన్సర్ చేయకుండా స్కిప్ చేస్తున్నారు? క్వశ్చన్ అడుగుతారంట. ఓకే, కానీ ప్లీజ్ వన్ స్మాల్ రిక్వెస్ట్, మంచిగా అడగండి. మంచిగా. సో నాకు వచ్చినట్టు నేను అడుగుతాను. మంచిగా అంటే అది ఇంకా చెప్పలేనండి. అడగండి, నేను భయపెట్టకుండా సౌమ్యంగా మాట్లాడతాను, చెప్తాను. ఎవరు భయపడుతున్నారు ఇక్కడ? మీరే అన్నారు కదా భయపెట్టద్దు, సినిమా హీరో అది ఇది అన్నారు, ఇందాక డైలాగ్ వేశారు. అవును, సినిమాలో హీరో కావచ్చు, బయట కాదు కదా. సో బయట ఎలా ఉండాలి? బయట కూడా హీరోనే. ఎంతో మంది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, టెక్నీషియన్స్ కి. ఆగండి సార్, మీ గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు. ఆయన బయట కూడా హీరోనే. చాలా మందికి కోవిడ్ లో హెల్ప్ చేశారు. చాలా మందికి టెక్నీషియన్స్ కి ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే కూడా సపోర్ట్ చేస్తారు, వాళ్ళ కోసం నిలబడతారు. ఒక సినిమా చేస్తే ఇండస్ట్రీలో ఎన్నో ఫ్యామిలీలు బతుకుతాయి. ఆ ఫ్యామిలీలు అన్ని బతుకుతున్నాయంటే ఆయన నిజంగా హీరోనే. రియల్ లైఫ్ లో కూడా హీరోనే, మూవీలో కూడా హీరోనే. మీకు ఇబ్బంది ఏంటి? నాకేం ఇబ్బంది లేదు. చెప్పండి, క్వశ్చన్ ఏంటి? మీరు కాదు అంతే, క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ అడగండి అంతే.